హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. వచ్చేసినాడు. ఆడు తిరిగి రాకూడదు ఎదురాచ్చా. తిరిగి రాకుంటే ఎలా మామా? ఉన్న కొద్దిమంది ఫాలోవర్స్ కైనా న్యాయం చేయాలిగా. ఫ్లిప్కార్ట్ మామ ఇచ్చిపోయిన టేప్ అయితే అనమాట 3M టేప్ అంటే ఇది వచ్చేసి. దీన్ని అయితే మన ట్యాంక్ ప్యాడ్స్కి అయితే అంటించనీకి తీసుకున్నా. మన ట్యాంక్ ప్యాడ్ అయితే మొత్తానికి ఊసిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఇదే టేప్ యూస్ చేస్తుంటారు. ఇంచుమించు దీని లెక్కనే ఉంది. ఇంకా ట్యాంక్ ఉన్న గలీజ్ అంతా తీసేసుకుని మనకి ఇచ్చిన టేప్ అతికిచ్చేసుకోవడమే. ట్యాంక్ ఉన్న గలీజ్ని తీసామని చెప్పేసి ఈ టూల్ తీసుకొచ్చా. దాంతో అలా తిక్కి పిప్పి చేస్తే మొత్తానికి ఉన్న టేప్ కాస్త ఊడిపోయింది. ఇంకా నా బండికి ఇచ్చిన ట్యాంక్ ప్యాడ్ ని కూడా కొద్దిగా హార్డ్ గా ఉంటే హీట్ చేసేసుకుని దానికైతే టేప్ అంటించడం అయితే స్టార్ట్ చేశా. ఇంకా ట్యాంక్ ప్యాడ్ కి బండికి కూడా కొద్దిగా గ్యాప్ ఉంటే అక్కడ కూడా అంటించేసా. ఇంకా దానికి పైన ఉన్న రెడ్ కలర్ లేయర్ కూడా తీసేసి ఇంకా ట్యాంక్ ప్యాడ్ అంటించేయడమే. దానిపైన ఉన్న రెడ్ కలర్ లేయర్ ని తీసేయగానే దీని లుక్ అయితే ఇది చూడాలి మరి అతుక్కుంటుందో లేదో. నేనైతే ట్యాంక్ ప్యాడ్ ని కొద్దిగా హీట్ చేశాను కాబట్టి రబ్బర్ హార్డ్ గా కాకుండా స్మూత్ గా అయితే ఉంది. ఇంకా మిగిలింది ఒకటే, దాని పొజిషన్ లో దాన్ని చూసి నీట్ గా అతికిచ్చేయడమే. చూడాలి మరి ఈ 3mm టేప్ నా 150 రూపీస్ వర్తో కాదా, అతుక్కుంటుందో లేదా అని చెప్పేసి. ఇంకా బోత్ సైడ్ చూసి దాని ప్లేస్ దాన్ని నీట్ గా అతికిచ్చేసా. పర్వాలేదు, 150 రూపీసే కానీ బాగానే వర్కౌట్ అయింది. ఈ వీడియోని అయితే మీ ఆర్ఎస్ ఉన్న ఫ్రెండ్ కి అయితే షేర్ చేయండి. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. Bye. Tata, see you.